శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతయే నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి ఇంట్లోంచి ఈ శక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఫిబ్రవరి 27, 28వ తేదీల తర్వాత మేషరాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఇదే. అయితే ఇంతకు మేషరాశి వాళ్లకు ఎటువంటి శక్తి అనేది మీ ఇంట్లోంచి బయటకు రావడం కారణంగా మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి? అసలైతే మీకు మంచి జరగబోతోందా లేదా చెడు జరగబోతూ ఉందా? అయితే మీ జీవితం ఏ విధంగా సాగుతుంది? మరీ ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 27, 28వ తేదీల తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్న ఏ శక్తి బయటకు వస్తుంది అనే పూర్తి విషయాలను తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇక మేషరాశి జీవితం ప్రకారం చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తిత్వం అనేది ఎంతో మంచి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఇతరులు తమ జీవితంలో ఎదుగుదలకు వీళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు కూడా జెలస్గా ఫీల్ అవ్వరు. ఒకరి పైన వీళ్లకు అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేవి చేతకాని పని. ఇక ఈ మేషరాశి జీవితంలో ఎప్పుడు కూడా ఇతరుల యొక్క కీడును అస్సలు కోరుకోరు. ఇక వీళ్ళ జీవితంలో అంతా కూడా మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం వలన వీళ్లకు శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా చాలామంది వీళ్ళతో మిత్రులుగాను శ్రేయోభిలాషులుగాను ఉంటారు. మేషరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా రిలేషన్స్కి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా శ్రేయోభిలాషులు కూడా వీళ్ళకు అధికంగా ఉంటారు. మేషరాశి వ్యక్తులకు తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈ మేషరాశి వాళ్ళు ఈజీగా తప్పించుకోగలుగుతారు. ఇక ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను కూడా వాళ్ళకే తిప్పికొట్టేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. మేషరాశి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకం అనేది కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మీరు చాలానే చూశారు. ఎలా అని అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధకు గురిచేశాయి. ఇక మీదట మీకైతే రాబోయే రోజులంతా కూడా మంచిగా ఉండబోతూ ఉన్నాయి అనే చెప్పవచ్చు. ఈ ఫిబ్రవరి 27, 28వ తేదీల తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్న ఒక ప్రతికూల శక్తి బయటకు వస్తుంది. ఇక మీకు ఉండే చాలా రకాల ఇబ్బందులు, సమస్యలు అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్లనే. అయితే ఇప్పుడు ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడం కారణంగా మీ జీవితంలో ఉన్న ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరైతే విన్నే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అలాంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశి వాళ్లకు ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను మీరైతే ఎదుర్కొని ఉంటారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాల బాధలు అనుభవించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మీ జీవితంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనస్సులో ఏదో ఒక తెలియని బాధ అనేది ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చేది. అయితే అటువంటి సమస్యలు, ప్రతికూల ఇబ్బందుల నుండి అన్నిటినీ కూడా ఇక మీదట మీరు బయటపడబోతూ ఉన్నారు. ఈ ఫిబ్రవరి 27, 28వ తేదీల తర్వాత ఇటువంటి మార్పులైతే మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఇక మేషరాశి వ్యక్తులు గతంలో మీరు ఎంతోమందికి సహాయ సహకారాలు అయితే చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో పొందారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తాడు. నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవాళ్ళు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఇక ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ ఎలా పోతుంది అంటే కనుక, ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసి వెంటనే బయట పడవేయండి. ఎందుకు ఇలా అని అంటే, ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండటం కారణంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా వ్యాపిస్తుంది. అలాంటి వస్తువులు ఏంటంటే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, విరిగిపోయిన బకెట్లు, పాడైపోయిన చైర్లు, ఇటువంటి విరిగిన వస్తువులు, అదేవిధంగా పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అదేవిధంగా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇటువంటి వస్తువులు ఏమైనా మీ ఇంట్లో ఉంటే వాటిని తీసి బయట పడేయండి. ఇలా చేస్తే వాటి నుండి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈ వస్తువులు ఎంతకాలం అయితే మీ ఇంట్లో ఉంటాయో అంతకాలం మీ ఇంట్లో చెడు అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు ఒక చిన్న పని కూడా చేయాలి. అదేంటంటే, ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునేటటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కావున మేషరాశి వ్యక్తులు ఆదివారం రోజున ఒక కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని దానికి పసుపును పూసి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా అనుకూలమైన వాతావరణం అనేది పెరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరైతే చూస్తారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 27, 28 తేదీలలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, సమస్యల నుంచి విముక్తిని పొందుతారు. ఈ మేషరాశి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజ చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠించినట్లయితే ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.